సరస్వతి గారు, మీరు వైజయంతిమాల మొక్క ఎలా ఉంటుందని అడిగారు కదా, ఇదేనండి. ఎలా ఉంది మొక్క? బాగుందండి. ఎలా ఉంటుంది అనుకున్నారు అసలు మీరు వైజయంతిమాల మొక్క అంటే? నేను అంటే విత్తనాలు అంటున్నారు, అది ఎలా ఉంటుందో చూద్దామని నాకు చాలా ఉత్సాహం వేసింది. బాగుందండి. ఆ పూసలు చూసారా? బాగుందండి. కనిపిస్తున్నాయా పూసలు? ఇవి ఎండితే చాలా బాగున్నాయి. ఎండినవే మనం కొంచెం ఓపెన్ చేసామనుకోండి, వాటికి రంధ్రం ఉంటుందా? ఇది తీసేస్తే ఈ కాడ ఉంది కదా, కాడ లాగితే రంధ్రం వస్తుంది అనమాట. అప్పుడు మనం గుచ్చుకోవడమే ఆ పూసల కింద. త్వరలో మీ గార్డెన్లో కూడా పెరగాలి. విత్తనాలు ఇస్తాను మీకు. అలాగే. విత్తనాలు ఇలా జస్ట్ టచ్ చేస్తే చాలు ఊడొచ్చేస్తాయండి. ఆ స్టేజ్లోనే మనం కొయ్యాలి. ఇదిగోండి సరస్వతి గారు, మీరు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా వైజయంతిమాల మొక్క విత్తనాలు అన్నమాట. మొక్కనే చూశారు, విత్తనాలు చక్కగా మీరు కూడా డెవలప్ చేసి చాలామందికి ఇవ్వాలండి. అలాగే. ఈ విత్తనాలు వెంటనే నాటేయకూడదండి. ఒక 2-3 నెలలు పక్కన పెట్టండి. పెట్టాక అప్పుడు వెయ్యాలన్నమాట. అస్సలు ఏమి టచ్ చేయకూడదు మీరు. ఈ కాడ లాంటిది కూడా అసలు ఏం తీయకూడదండి. కాడ తీస్తే మళ్ళీ మొలవవు. ఈ కాడ నుంచే మనకి మొక్క వస్తుంది అనమాట. ఈ గ్యాప్ లోంచి, ఈ సన్నటి రంధ్రం నుంచి మొక్క వస్తుంది. కాబట్టి మీరు ఏం టచ్ చేయకండి. పక్కన కొంచెం నీడను ఉంచేసండి, ఆ తర్వాత వెయ్యండి. థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఇవాళకి కుదిరింది తీసుకోవడం. చాలా మందికి ఇచ్చానండి, మీకే లేట్ అయ్యింది. ఇంటి పక్కన ఉన్నారు కదా, అందుకే లేట్ అయ్యింది. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోయినాయి విత్తనాలు. సంతోషం. పుల్లగోంగూర పువ్వులండి, అవి మందార పువ్వుల్లాగే ఉన్నాయి. అవేనండి. మా కృష్ణయ్యకి కూడా వేసాం వైజయంతిమాల పూసలు. ఈసారి పాపం ఆయనకి పెద్దదండ వేయాలండి. 4 పూసలు అంటే అందరికీ పంచిపెట్టేశానండి. కొంచెమే ఉంటే ముందుగా ఈయనకి పెద్ద పూసలు తీసి ఈయనకి వేసాను అనమాట. అవి వైట్ గా ఉన్నాయి, మరి బ్లాక్ గా ఉన్నాయి. ఉంటాయండి, వైట్ గా వస్తాయి, బ్లాక్ గా వస్తాయి. ఒక చెట్టుకే కొంచెం గ్రే కలర్ లో కూడా వస్తాయి.